ఆత్మహత్యకు పాల్పడ్డ సింగర్ కల్పన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు డాక్టర్లు. ఇంట్లో నిన్న ఆపస్మారక స్థితిలో ఉన్న కల్పనను అపార్ట్మెంట్ తలుపులు పగలగొట్టి ఆసుపత్రిలో చేర్పించారు అపార్ట్మెంట్ వాసులు. తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగినట్లుగా తెలిపారు వైద్యులు. ఈ నేపథ్యంలో కల్పన స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నారు కేపీహెచ్పీ పోలీసులు. ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. బేసిక్గా తను వచ్చిన కండిషన్ యూజువల్లీ నిన్న ఈవినింగ్ 5:30కి వచ్చారు. 5:30కి కొంచెం కంప్లీట్ డ్రౌజీ స్టేట్లో అట్లా తీసుకుని వచ్చారు. అప్పటికి మాకున్న హిస్టరీ ప్రకారం నిద్రమాత్ర టాబ్లెట్లు కొంత ఎక్కువ మోతాదులో తీసుకున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉండింది. సో దాని ప్రకారంగా మేము ఏం చేసామంటే వెంటనే స్టమక్ వాష్ చేసాం. దో ఆవిడ అప్పటికి తీసుకొని 4 గంటలు అవుతుందని అన్నట్టు అన్నారు. సో బట్ స్టమక్ వాష్ చేసాము. స్టమక్ వాష్ చేసిన తర్వాత కొంచెం బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చింది, బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా వచ్చింది. సో బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా రాగానే వెంటనే సిటీ స్కాన్ అది చేసుకున్నాము. సిటీ చెస్ట్, సిటీ బ్రెయిన్ అవన్నీ చేసుకున్నాము. కొంచెం పొలమారింది అన్నట్టు తెలిసింది. సో అంటే యూజువల్లీ ఆ మత్తు మీద ఏమైనా పొలమారు ఉండాలి కొంచెం. అండ్ ఇంకొకటి స్ట్రెస్ ఇండ్యూస్డ్ పల్మనరీ ఎడిమా అంటారు. అంటే ఎప్పుడైనా కూడా ఇట్లా బాడీ ఏమన్నా అధిక స్ట్రెస్కి గురవుతే ఫ్లాష్ పల్మనరీ ఎడిమా అంటారు. అంటే మన లంగ్స్లో నీరులాగా చేరుతుంది. సో దానికి ఇమీడియట్గా వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్, కల్పన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది, అలాగే ఆత్మహత్య ప్రయత్నానికి గల కారణాలు ఏంటి? సిద్ధు సింగర్ కల్పన నిజాంపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులైతే ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ముఖ్యంగా కొంత డిప్రెషన్ లో ఉండే నిద్ర మాత్రలు ఆమె వాడినట్లయితే వైద్యులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. కొన్ని సాయంత్రం ఆసుపత్రిలో వచ్చినా కానీ సో కల్పనకు కొంత స్టమక్ వాష్ కూడా చేశారు. అలాగే కొంత లంగ్స్ లో వాటర్ చేయడంతో వెంటిలేటర్ కూడా పెట్టారు. ప్రస్తుతం అయితే వెంటిలేటర్ సాయం కూడా లేదు.